ఇప్పుడు భారతదేశం కనుక ఒక్కసారి వెనుక వెళ్ళి చూస్తే ఏదో జీడిపి లెవెల్లో మనం ఎక్కువ ఉండేవాళ్ళం, లేదంటే ఇప్పుడు జిఎస్టీ కావచ్చు, ఈ యొక్క సిజిఎస్టీ కావచ్చు, సెంట్రల్ జిఎస్టీ కావచ్చు. మొన్న భారతదేశంలో 10 సంవత్సరాల ముందు జీడిపి ఎలా ఉందో జిఎస్టీ అలానే ఉంది. కానీ జీడిపి పెరిగిన తర్వాత ప్రజల మీద భారం తగ్గించాలనే ఉద్దేశం మీద మొన్న జిఎస్టీ సవరణ 2.0 చేశారు సార్, రిఫార్మ్స్. ఈ యొక్క జిఎస్టీ మీద ప్రజలకు వచ్చేటువంటి ఏదైనా పాసిబిలిటీస్ ఉన్నాయా సార్? నిజంగా ఆ యొక్క భారాలు ఎలా ఉంటాయి? అంటే నిజంగా చేంజెస్ జరిగినటువంటి రిఫార్మ్స్ నిజంగా మనకేమన్నా ఒక ఫలితాన్ని ఏమైనా అందిస్తాయా? ఫస్ట్ పాయింట్ ఏంటనంటే, మనకు ఇక్కడ రెండు వేరు జీడిపి వేరు, జిఎస్టీ వేరు. సో జీడిపికి జిఎస్టీకి సంబంధం. జీడిపి అనేది ఒక రకంగా చూస్తే మన జాతీయ ఆదాయం, జిఎస్టీ అనేది పన్ను. ఓకే. సో ఆర్థిక పరంగా భారతదేశం కాస్త బలోపేతం అవుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. సో జపాన్ ని వెనక్కి నెట్టి 4వ ప్లేస్ లోకి వచ్చింది. అది జీడిపి ఒకటి. మీరు రెండు జిఎస్టీ. సో జిఎస్టీలో మనకు సింపుల్ గా చెప్పాలంటే 28% మనకు ట్యాక్స్ ఉండేది, 18% వచ్చింది. మన 10% అనేది తగ్గినట్టే కదా ప్రజలకి. 12% ఉన్న ట్యాక్స్ అనేది 5% వచ్చింది. మరి 7% మిగిలినట్టే కదా. సో అంటే పన్నులు తగ్గినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రయోజనం అనేది ప్రజలకు ఉంటుంది. అయితే ఆ ప్రయోజనాన్ని ఉత్పాదక సంస్థలు బదిలీ చేస్తాయా లేదా అన్నది చూడాలి. సో ఇక్కడ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బదిలీ చేస్తే ఖచ్చితంగా ఆయా సంస్థలు మనకు మనలాంటి సాధారణ వినియోగదారులకు పెద్ద ప్రయోజనమే ఉంటుంది. అండ్ వస్తు సేవల కొనుగోలు ఎక్కువ పెరుగుతుంది. దీనివల్ల మళ్ళీ ఆర్థిక వ్యవస్థ బాగా బలం పుంజుకుంటుంది. సో అయితే ఇవి బదిలీ చేస్తాయా చేయా అన్నది మనం ఒక్కటి పరిశీలించాల్సి ఉంటుంది. ఈ బేస్ ధర పెంచుతామని అవన్నీ ఇప్పటికే కొన్ని ఉత్పాదక సంస్థలు చెప్పినాయి. అలా చేయకుండా ప్రభుత్వమే నియమావళిలో తీసుకురావాలి. ఖచ్చితంగా మీరు ఈ బేస్ ధరలను తగ్గించే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్తే ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. అయితే గతంలో మనకి జిఎస్టీలో ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు యాక్చువల్గా ప్రయోజనాలు జిఎస్టీలో తీసుకొచ్చే సంస్కరణ ప్రయోజనాలను సాధారణ ప్రజలకు బదిలీ చేయకుంటే ఫిర్యాదు చేసేందుకు, చర్య తీసుకునేందుకు యాంటీ ప్రాఫిటరింగ్ వ్యవస్థ ఒకటి ఉండేది. అంటే లాభాలు వచ్చినా కూడా ప్రజలకు దాన్ని బదిలీ చేయకుండా ఉంటే చర్య తీసుకునే ఒక వ్యవస్థ ఉండేది. ఆ వ్యవస్థను తొలగించడము, ఆ తర్వాత ఈ బాధ్యతను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అప్పగించడం, వాళ్ళు కూడా ఇది మా పరిధిలోకి రాదు అని చెప్పి వాళ్ళు తప్పుకోవడం. ఇప్పుడు అలాంటి వ్యవస్థ ఏది లేదు. ఇప్పుడు ఈ వ్యాపారస్తులు ఈ ప్రయోజనాన్ని ప్రజలకు ఎంత మాత్రం బదిలీ చేయకుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలో ఎక్కడ వ్యవస్థ లేదు. సో ఈ నేపథ్యంలో ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ ఏం చేయాలంటే అలాంటి వ్యవస్థను ఒకదాన్ని తీసుకొచ్చి, లేదా యాంటీ ప్రాఫిటరింగ్ ఆర్గనైజేషన్ ని పునరుద్ధరించి, అండ్ ఎట్ ద సేమ్ టైం వ్యాపారులను ఖచ్చితంగా మీరు దీన్ని వాళ్లకు ట్రాన్స్ఫర్ చేయండి, బదిలీ చేయండి అని చెప్తే మాత్రం ఇది ఒక మంచి రిఫార్మ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే మీరు చెప్పండి సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే ఏ ప్రభుత్వం వచ్చినా ఐదర్ బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ ఆర్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా సార్, స్టేట్కి సెంట్రల్కి ఒక మధ్య కనెక్షన్ ఉంటుంది. మేము ఒక 10 రూపాయలు ఇస్తే మాకు చారాన రూపాయి కూడా రావట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో గత 15 సంవత్సరాలుగా కావచ్చు, 15 సంవత్సరాలుగా ఐటీ హబ్బులు పెంచాము. మా యొక్క జిఎస్టీని మేము ఒక రూపాయి డొనేట్ చేస్తే మాకు ఒక 2.5 రూపీస్ కూడా వస్తలేదు. మాకు ఎందుకు ఇంకా వివక్ష అని తరచూ మినిస్టర్స్ కావచ్చు, సీఎం లెవెల్లో చెప్తున్నటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేస్, ఎంపీసీస్. ఈవెన్ దో మొన్న జీడిపి తగ్గిస్తే, అంటే జీడిపి పెరిగినప్పుడు జిఎస్టీ తగ్గిస్తే ప్రజల మీద భావం తగ్గుతుందని చెప్పేసి కామన్ పీపుల్ అనుకుంటారు. కొంతమందికి అట్రాక్ట్ అవుతారు. లైక్ హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, టర్మ్ పాలసీస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, వీటి మీద నిత్యావసర సరుకులు. కానీ రాష్ట్రాలు ఏం ఆలోచిస్తున్నాయి? మీరు మాకు వచ్చేటువంటి లాభాలను గండి కొడుతున్నారు, మీకు వచ్చేటువంటి ప్రాఫిట్ని మీరు కొంచెం ఆంక్షిస్తున్నారని చెప్పేసి, లిబరలైజ్ చేస్తున్నారని చెప్పేసి డిప్యూటీ సీఎం చెప్పినటువంటి వ్యాఖ్య. మీరు నిజంగా ఆ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పినటువంటి విషయం కావచ్చు, అసదుద్దీన్ కావచ్చు, కొంతమంది నాయకులు చెప్తున్నారు, నిజంగా తెలంగాణ రాష్ట్రానికి భారం తగ్గించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. కానీ మాకు మధ్య కనెక్షన్ పోతుంది, రెవెన్యూ జనరేట్ కాదని చెప్పేసి స్టేట్ పబ్లిక్ పాలసీ చెప్తున్నారు. ఈ ఇద్దరి వాదనలు ఎలా చూస్తారు మీరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, కేంద్రంలో ఒక పార్టీ అధికారాలు నుండి రాష్ట్రంలో మరొక పార్టీ అధికారాలు ఉన్నప్పుడు సహజమైన వైరం కొనసాగుతాం. ఇది ఎక్కడైనా ఉండేది. సో ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా కేంద్రంతో సఖ్యతగా ఉన్నంత కాలం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఆ మాట లేదు. ఎందుకంటే అక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానికోటి లైక్ ఒకదాని మరొకటి కొనసాగుతా ఉన్నారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, జిఎస్టీలో రాష్ట్రాలకు షేర్ ఉంటుంది. ఇప్పుడు ట్యాక్స్ తగ్గించినప్పుడు ఆ మేరకు కేంద్రం
తన ఆదాయాన్ని కోల్పోతుంది, రాష్ట్రం తన ఆదాయాన్ని కోల్పోతుంది. ఎందుకంటే మీరు ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్తే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ అని ఉంటుంది. అంటే సెంట్రల్కి పోతుంది, స్టేట్కి పోతుంది. ఇప్పుడు అది తగ్గింది కాబట్టి స్టేట్ కూడా ఆదాయం కోల్పోతుంది, సెంట్రల్ ఆదాయం కోల్పోతుంది, స్టేట్ ఆదాయం కోల్పోతుంది. సో అయితే ఇక్కడ ఏంటంటే 5 సంవత్సరాల పాటు కాంపెన్సేషన్ ఇవ్వాలని జిఎస్టీ వచ్చినప్పుడు అనుకున్నారు. ఆ పీరియడ్ దాటిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ కాంపెన్సేషన్ అనేది ఇవ్వరు. కాబట్టి మేము దాదాపుగా 7,000 కోట్ల ఆదాయం కోల్పోతామని చెప్పి మల్లు బట్టి విక్రమార్క చెప్పినారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే జిఎస్టీ మండలిలో రాష్ట్రాలకి ఎక్కువ ఓట్లు ఉంటాయి. సో జిఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంటుంది. జిఎస్టీ మండలిలో 3/200 ఓట్లు రాష్ట్రానికి ఉంటుంది, 3/1 ఓటు మాత్రమే కేంద్రానికి ఉంటుంది. సో ఈ ఎవరైతే మనం వ్యతిరేకిస్తున్నారో రిఫార్మ్స్ ని, ఆ జిఎస్టీ మండలిలో పెద్ద ఎత్తున గళం విప్పాల్సి ఉండింది. అక్కడే పెద్ద ఎత్తున మాట్లాడి అందరూ ఒకటే, ఈవెన్ ఇప్పుడు బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి అయినా లేదంటే పక్కన తెలుగుదేశం సంబంధించిన ముఖ్యమంత్రి అయినా కన్విన్స్ చేసి ఉంటే మనమే నష్టపోతాం కదా, దాన్ని డిమాండ్ చేద్దామని చెప్పి జిఎస్టీ మండలిలోనే తేల్చుకొని ఉంటే బాగుంది. సో అలా కాకుండా బయటకు వచ్చి చెప్పడం వల్ల సామాన్య ప్రజానికి ఇది పెద్దగా ఈ విషయం ఏం తెలియదు. అవును కేంద్ర ప్రభుత్వం అంటే ఒక దగ్గర నిర్ణయానికి యాక్సెప్ట్ చేసినట్టుగా చేసి మరొక దగ్గర దాన్ని వ్యతిరేకించడం అనేది ఒక పొలిటికల్ ఇష్యూగానే కనపడుతుంది తప్పనిస్తే నిజంగా ఎకానమిక్ ఇష్యూగా కనపడుతుంది. రెండోది ఏంటంటే రాష్ట్రాలు కూడా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు సమకూర్చుకోవాలి. అండ్ కేవలము ఈ పన్నుల ద్వారానే రాష్ట్రం రైజ్ కాలం ఆదాయం తగ్గినప్పటికీ దీర్ఘకాలంలో సామాన్యులకు ప్రయోజనం చేకూరినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రయోజనం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వివిధ పన్నుల రూపంలో వచ్చి కంపల్సరీగా ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.